ప్రముఖ యుద్ధ నిపుణుడు టామ్ కూపర్. సో ఈయన వరుసగా బయట పెడుతున్న నిజాలు ఒక్క పాకిస్తాన్ చైనాను కాదండి, అమెరికాను కూడా పెద్ద లెవెల్లో ఇబ్బంది పెడుతున్నట్టుగా వార్తలు. సో మీకు ఇమ్తియాజ్ గుల్ అని చెప్పి ఈయన పాకిస్తాన్ యొక్క యుద్ధ నిపుణుడు. సో టామ్ కూపర్ చెప్తున్న విషయాలంతా కూడా ఈయన సమగ్రంగా పరిశీలించి కొన్ని బిత్తరపోయే నిజాలను బయట పెడుతున్నాడు. ఇందులో మీరు చూసారనుకోండి, ఇప్పుడు ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అంటే ఆపరేషన్ సింధూర్ సడన్గా ఆగిపోవడానికి ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అనబడే ఈ ప్రాంతానికి చాలా పెద్ద కనెక్షన్ ఉంది. నేనే ఒక వీడియోలో న్యూక్లియర్ రేడియేషన్ గురించి మాట్లాడాను. సో ఇప్పుడు వస్తున్న వార్తలు మీరు విన్నారు అనుకోండి, బాబోయ్ ఇది ఏంటి, ఈ ప్రపంచము ఎందుకు ఇలా ఉంది ఆశ్చర్యపోతారు. అంటే మీకు ఇమ్తియాజ్ గుల్ ఈయనేం మాట్లాడుతున్నారు అంటే, ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అని చెప్తున్నాము చూసారా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తమ బ్రహ్మోస్ని వాడి మీకు ఈ ఎయిర్ బేస్ యొక్క ఎగ్జిట్ పాయింట్, ఎంట్రీ పాయింట్ రెండిటిని కూడా చాలా ప్రిసైజ్గా దాడులు చేసి ధ్వంసము చేశారు. మీకు లిటరల్గా శాటిలైట్ ఇమేజెస్ చూడవచ్చు. అలాంటప్పుడు మీకు సడన్గా ఈ ఆపరేషన్ సింధూర్ని మేము పాస్ చేస్తున్నాము, ఇక్కడితో దీన్ని ఆపేస్తున్నాము, తరువాత మళ్ళీ మేము మొదలు పెట్టవచ్చు. సో ఈ వార్తలు ఏమిటి, ఎందుకు ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో ఉండే మిస్టరీ ఏమిటి, ఈ రహస్యాలు ఏమిటి అంటే, ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ను పాకిస్తాన్ కాదు కదా అమెరికా కంట్రోల్ చేస్తుంది. అంటే ఈ ఎయిర్ బేస్ యొక్క ఓనర్షిప్ అమెరికా వద్ద ఉంది. అంటే చూడండి, ఇందులో ఒక అండర్ గ్రౌండ్ అండి, ఈ అండర్ గ్రౌండ్లో పాకిస్తాన్కి సంబంధించిన అణువస్త్రాలు ఉన్నాయి. సో అలాంటప్పుడు ఈ అణువస్త్రాలను ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? మన యుద్ధ నిపుణులు ఏం చెప్తున్నారు, పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ పవర్ కాదు, వాళ్ళు ఈ అణువస్త్రాలను భారత్కు వ్యతిరేకంగా డిప్లాయ్ చేయలేరు, వాడలేరు, ఆ కెపాసిటీ లేదు, మెయింటెనెన్స్ లేదు. మరి ఇవాళ వార్తలు ఏమిటండి ఫ్రెండ్స్, చాలా చాలా జాగ్రత్తగా, ఇది మన దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయము. పోయిన వీడియోలో కూడా పాకిస్తాన్ అనబడే ఈ దేశము చాలా చాలా ప్రమాదకరమైన దేశం, పిచ్చివాడి చేతిలో రాయి అన్నట్టుగా ఉందండి. వాడు ఎప్పుడు ఏం చేస్తాడో, ఒక పిచ్చివాడు ఎలా ప్రవర్తిస్తాడో నోబడీ నోస్. అలాంటి ఒక సిట్యువేషన్ మనం మాట్లాడుతున్నాము. కానీ వీడికి మించిన ఇంకొక పిచ్చివాడు అమెరికా అనబడే దేశము. సో వాళ్ళు ఉండగా వీడు కుక్క అంటే వాడు యజమాని, ఆ కుక్కను పెంచి పోషిస్తున్న యజమాని. వీడు ఎంత ప్రమాదమో వీడికన్నా అమెరికా వాడు ఇంకా ప్రమాదము, దీన్ని తెలుసుకోవాలి. అలాంటప్పుడు చూడండి, ఈ అండర్ గ్రౌండ్లో ఉండే అణువస్త్రాలు, ఇప్పుడు ఏకే భారతి గారు ఏమన్నారు, మాకు తెలియదు కదా, మేము వాళ్ళ ఎయిర్ బేసెస్ను టార్గెట్ చేశాము, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అని కూడా కొట్టాము, ఇక్కడ అణువస్త్రాలు ఉంటాయి, ఇది న్యూక్లియర్ రేడియేషన్కి దారి తీయవచ్చు, మాకు తెలియదు అని అన్నారు. తెలుసో తెలియదో కానీ ఇక్కడ న్యూక్లియర్ వాచ్ డాగ్ అని ఉంటుందండి, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని ఉంటుంది. ప్రతి ఒక్క దేశము కూడా వాళ్ళ వద్ద ఎన్ని అణువస్త్రాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వాళ్ళు డిప్లాయ్ చేశారు, ఫస్ట్ యూస్ ఎవరు చేయగలరు, తర్వాత ఎవరు వాడగలరు, మీకు రెడీ టు యూజ్ అన్నప్పుడు ఎక్కడెక్కడ మీరు ఈ డిప్లాయ్మెంట్ ఇవన్నీ మీరు చెప్పాలండి. వాళ్ళు రహస్యంగా ఉంచుతారు అని అంటారు. ఇదంతా కూడా అమెరికా వాళ్ళ ఏజెన్సీస్ అండి. అమెరికా వాడు అడిగితే వెంటనే మొత్తము కక్కేస్తారు. అలాంటప్పుడు భారత్ ఇవాళ తమ వద్ద ఉండే అణువస్త్రాలంతా, ఆ డేటా అనండి, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తము కూడా వాళ్ళకి ఇస్తాం. ఎందుకంటే వాళ్ళే కదా న్యూక్లియర్ వాచ్ డాగ్. కానీ ఇక్కడ ఏం జరిగింది, నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో ఇన్నిన్ని అణువస్త్రాలు ఉన్నట్టుగా పాకిస్తాన్ వాడు ఏ రోజు వెల్లడి చెయ్యలేదు. సరే, పాకిస్తాన్ వాడు అలాంటి వాడే అనుకోవచ్చు. కానీ ఇవాళ వార్తలు ఏమిటి, అమెరికా వాడి కంట్రోల్లోనే ఎయిర్ బేస్ ఉంది. మరి అమెరికా వాడికి తెలుసు కదా అంటే అర్థము ఏమిటి, అమెరికా వాడు ఈ అణువస్త్రాలను అంతా కూడా వాడకూడదు, తుప్పు పట్టిపోని అనుకుంటాడా? వాడు వాటిని సిద్ధము చేస్తాడు, మెయింటైన్ చేస్తాడు, రిపేర్లు ఉంటే రిపేర్లు చేస్తాడు, ఎప్పుడు కూడా రెడీ టు యూజ్ అన్నట్టుగా ఉంచుతాడు. ఎవరిపైన? వాడి పొరుగు దేశం భారత్. కాబట్టే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇప్పుడు ఎప్పుడైతే నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద బ్రహ్మోస్ దాడులు జరిగాయో వెంటనే పాకిస్తాన్ వాడు ఈ ఇన్ఫర్మేషన్ అమెరికా వాడికి ఇచ్చాడు. చూసుకో, నీ ఎయిర్ బేస్ మీదే భారతీయులు దాడులు చేశారు అంటే వెంటనే వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ ఇక్కడ జైశంకర్ గారికి ఫోన్ చేయడం, అజిత్ దోవెల్ గారికి ఫోన్ చేసి వెంటనే ఆపేయండి, అది పాకిస్తాన్ది కాదు, మాది, మా న్యూక్లియర్ ఎయిర్ బేస్ అక్కడ ఉంది వాడు చెప్తున్నాడు. వెంటనే మోదీ గారికి సమాచారం, మీరు ముందు మా మిలిటరీ అధికారులతో మాట్లాడండి, వాళ్ళ కంట్రోల్లో మా అస్త్రాలు ఉన్నాయని ఈయన చెప్పడము. వెంటనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళు సంప్రదింపులు జరిపి, బాబు ఇది అమెరికాదా, మరి అమెరికా యొక్క ఎయిర్ బేస్ మీద మీరు దాడులు చేశారు అనుకోండి, ఎస్కలేషనే ఉంటుంది కదా, కాబట్టి మనం ఆపేశాం. కానీ ఇక్కడ మనం చూడాల్సింది అమెరికా వాడు ఎంత ప్రమాదం. ఇప్పుడు ఇంతంత అణువస్త్రాలను పెట్టుకుని వీడేం చేస్తున్నాడండి అడిగితే వాడేం చెప్తున్నాడు, అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్, వార్ ఆన్ టెర్రర్, 20 ఏళ్ళు మేము ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాము కదా, మేము పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేసెస్ వాడాము, అందులో ఈ నూర్ ఖాన్ కూడా ఉంది, అక్కడ ఉండే ఫెసిలిటీస్ని మేమే కంట్రోల్ చేస్తున్నాము, మా F-16 విమానాలు కూడా అందుకే ఎప్పుడు సిద్ధముగా, ఇన్ని చెప్తున్నాడు. కానీ నీకు ఈ అణువస్త్రాలతో ఏంటిరా పని, ఎవరి మీద వాడడానికి నువ్వు వీటిని సిద్ధము చేస్తున్నావు? పాకిస్తాన్కి కాకుండా, ఇప్పుడు పాకిస్తాన్ వాడి పని చేసాడు అంటే అర్థం ఉంది, మనము వాడి బద్ధ శత్రువు. ఎప్పుడో ఒకరోజు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు, మేము ఒక అణుయుద్ధాన్ని ఆపేము. ఏంటి అణుయుద్ధం? ఎవరితో అణుయుద్ధము న్యూక్లియర్ వార్ ఎవరితో చేయగలరండి అంటే దీని అర్థం ఏమిటి, న్యూక్లియర్ వెపన్స్ ఉండే ఆ డిపోపై భారత్ దాడులు చేసింది, ఇదే కదా నిజము. కాబట్టే కదా మనం న్యూక్లియర్ రేడియేషన్ మాట్లాడుతున్నాం. ఇవాళ ఈ న్యూక్లియర్ అస్త్రాలే మావి అని అంటున్నాడు. పాకిస్తాన్ వాళ్ళవి అన్న కంట్రోల్ మాదే. ఇది ఎంత డేంజరస్ వ్యవహారము అంటే అందుకని అమెరికాను చూసి మనం భయపడిపోవాలా? అమెరికా అగ్రరాజ్యం అండి, చాలా పవర్ఫుల్ కంట్రీ అందరూ చెప్తారు. కానీ వియత్నాం యుద్ధములో అమెరికా వాడు ఓడిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన తాలిబాన్ యుద్ధములో 20 ఏళ్ల పాటు అక్కడ ఉండి ఇక చేతులు ఎత్తేసి అమెరికా వాడు వెనక్కి వెళ్ళిపోయాడు. కాబట్టి వీళ్లను చూసి భారత్ భయపడ్డము కాదు, వీళ్ళ నాటకాలు చూడండి. ప్రపంచానికి చెప్పకుండా పెద్ద విషయాలను దాచిపెట్టి మీకు ఫైనల్గా ఇది బయటపడినప్పుడు ఇంత ప్రమాదమా? సో ఇప్పుడు ఈ నూర్ ఖాన్ అనబడే మీకు ఈ న్యూక్లియర్ ఫెసిలిటీ పాకిస్తాన్ కంట్రోల్లో లేదు, అమెరికా వాడే కంట్రోల్ చేస్తున్నాడు, ఈ అస్త్రాలంతా కూడా వాడే దాని యజమాని అన్నప్పుడు ప్రపంచాన్ని వీళ్ళు ఎన్ని రకాలుగా మోసం చేస్తున్నారో చూడండి. ఇది తెలియకుండా మనం అమెరికాతో సంప్రదింపులు ఏంటండి, పాకిస్తాన్ వాడు ఇంత చేస్తున్నాడు కదా మేము చూస్తూ ఊరుకోవాలా, మీరు వాళ్ళకి ఇద్దరు దొంగలే, అమెరికా పాకిస్తాన్ దొంగలే అన్నప్పుడు ఒక దొంగ గురించి ఇంకొక దొంగ వద్ద మనం ఏంటండి కంప్లైంట్ ఇస్తాము? వీటినంతా వీళ్ళు సీక్రెట్గా ఉంచుతున్నారండి. ప్రాబ్లం ఏమిటి అంటే ప్రపంచానికి ఒకటి చెప్తున్నారు, వీళ్ళు చేసేవి ఇంకొకటి చేస్తున్నారు. కాబట్టి మనము ఎప్పుడూ కూడా పాకిస్తాన్ని ఎంత నమ్మకూడదో, చైనా వాడి యొక్క జిత్తుల మారితనాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నామో, వీళ్ళందరికీ బాస్ అమెరికా అనబడే దేశము. వీడు మన పొరుగు దేశములో ఒక మిలిటరీ బేసును, ఒక న్యూక్లియర్ ఫెసిలిటీని హ్యాండిల్ చేస్తున్నాడు, కంట్రోల్ చేస్తున్నాడు అంటే వీడు ఎంత ప్రమాదం. కాబట్టే భారత్ ఎప్పుడూ కూడా అమెరికా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంది. మనం ఎందుకు ఆపేసాం మీకు అనిపిస్తుంది, ఇప్పుడు JF-17 ఫెసిలిటీని కూడా టోటల్గా మనం ధ్వంసము చేసేసాం అనుకోండి, వాడికి ఏ స్థాయిలో నష్టము జరిగి ఉంటుంది? $7 బిలియన్ అమెరికన్ డాలర్స్ అని మాట్లాడుతున్నాం కదా. అలాంటప్పుడు అమెరికా వాడు చెప్పాడు అని మనము ఆపరేషన్ సింధూని పాస్లో పెట్టాము. ఈ అమెరికా పాకిస్తాన్ల ఆగడాలు ఎలా ఉన్నాయి మీరు కూడా ఆలోచించి మీకేం తోచింది, అసలు వీళ్ళని ఏం చెయ్యాలని మీకు అనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.